మగవాళ్ళలో ముఖ్యంగా 50 ఏళ్ళు హ్మ్. దాటగానే హ్మ్. కొంచెం లైంగిక సామర్థ్యం అవును. తగ్గిపోతుంది. అవును. అవును. సో, ఇది సహజమే అని ఏం చేస్తారంటే, అవును గదా! 50 హ్మ్. ఏళ్ళు హ్మ్. అయిపోయినాయి హ్మ్. ఇంకేం హ్మ్. చేస్తాంలే అని అదే. చాలా వరకు సరిపెట్టుకుంటారు. అవునవునవును. అంటే నిజానికి అది వయసు ప్రభావమా? లేకపోతే రక్తనాళాల్లో ఏమన్నా ఇష్యూసా? నా వరకు నన్నడిగితే వాళ్ళ మైండ్‌ది ఒక్కటే ప్రాబ్లమ్. ఓహ్! ఓకే. వాళ్ళ శరీరంలో కంటే వాళ్ళ మైండ్‌లోనే ప్రాబ్లమ్. సూపర్. నాకవ్వట్లేదు. ఓకే. లేకపోతే ఒక్కసారి ఫెయిల్ అయితే నాకిదే ప్రాబ్లమ్ ఉందనుకోవడం చాలా తప్పు. ఓకే. ఫెయిల్ కాని మనిషి అని ఉండడు సార్. రైట్. రైట్. ప్రతి రైట్. ఒక్క మనిషి ఏదో ఒక టైంలో స్ట్రెస్ ఏదో లెవెల్ అంటే రకరకాల అవును. ఆ రోజు వాడి మూడ్ ఎట్లా ఉందో, వాడి స్ట్రెస్ కరెక్ట్. ఎట్లా ఉందో, ఆ రోజు సడెన్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోయిండనుకో, ఎక్కువ మంది మన దగ్గరకొచ్చే వాళ్ళ పేషెంట్స్‌లలో అపోజిట్ పార్ట్నర్ చెప్పే వరకి వాళ్ళలో సమస్య ఉందని వాళ్ళు డిసైడ్ కారు. ఓకే. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మెన్‌కేముంది సార్, జస్ట్ ఎజాక్యులేట్ అయిపోతే దే ఆర్ హ్యాపీ. ది అపోజిట్ పార్ట్నర్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. అంటే ఓకే. వాళ్ళ అపోజిట్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై కావాలి అనుకుంటే కాబట్టే వీళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మీరు హ్యాపీగా సెక్స్ చేయండి. ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. నాకు తెలిసి మీ మైండ్‌లోనే ఉందది.